అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత నెల హైదరాబాద్ గచ్చిబౌలిలోని FCI కాలనీలోని ఒక భూ వివాదానికి సంబంధించి సంధ్య కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీధర్ పేరు తెర మీదికి వచ్చింది. నా భూమిని చూసుకోవడానికి వెళ్తే శ్రీధర్కు సంబంధించిన వ్యక్తులు నా మీద దాడికి పాల్పడ్డారు అంటూ సినీ యాక్ట్రెస్ రమ్యశ్రీ గారు పోలీసులను ఆశ్రయించారు. సరిగ్గా అదే కాలనీలోని ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ భూ వివాదానికి సంబంధించి మళ్ళీ ఈ శ్రీధర్ అనే వ్యక్తి పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ మేజర్ భార్య మాలా చౌదరి అరెస్టుకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ పోలీసుల పనితీరు ఎలా ఉంది అనేది కూడా అద్దం పడుతోంది. నా సిస్టమ్ నా ఇష్టం అన్నట్టుగా శ్రీధర్ వ్యవహరిస్తున్నారని ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు సినీ యాక్ట్రెస్ రమ్యశ్రీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రమ్యశ్రీ గారు. నమస్తే స్వరూప్ గారు. మీరు మీ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్కు చెందిన వ్యక్తులు మీ మీద దాడికి చేశారు అని చెప్పి పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఏం జరుగుతోంది? FIR చేశారు, ఇంకా ఛార్జ్ షీట్ కట్టలేదు. ఇది స్వరూప్ గారు, నాకు అలా దాడి జరిగిన తర్వాత ఓకే, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత కొందరికే ఈ అన్యాయం జరిగింది అంటే నా పరిధి వరకు మాత్రమే నేను థింక్ చేయగలిగాను. దానికి మించి నేను ఆలోచించలేకపోయాను. ఇది ఎక్కడ అన్యాయము, ఇది మా కష్టార్జితము, అమ్మో ఇలా కూడా చేస్తారా, లేదు ఇది మన హక్కుగా భావించి దీనికోసం ఎలా అయినా పోరాడదాము. ఒక మనిషిని ఒక దురాశతోని గర్వంతోని ఎదుటి మనిషిల్ని ఇలాగా చంపటందుకు కూడా ఒక ఇలాంటి ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు పబ్లిక్గా చేస్తారా అనే ఒక దీనితో ఎస్ ఇది మా హక్కు, చచ్చిపోయినా పర్వాలేదు, మా హక్కుల్ని మేము కాపాడుకోవాలి అనే దాని మీద మాత్రమే నేను ఫైట్ చేశాను. సో మీరు చెప్పారు ఇప్పుడు 1 month దగ్గర అవుతుందేమో, మీరు అప్పటి నుంచి జరిగింది మీ కేసు ఏమైందని. నాట్ ఓన్లీ 1 అండి, ఇది చూడండి. నా సిస్టమ్ నా ఇష్టం అనేది ఒక పాత్రికేయ మిత్రులు దేవేందర్ రెడ్డి గారు అండి. ఇంత పబ్లిక్గా దీనిలో ఉన్న మ్యాటర్ చూడండి. ఇలాంటి వాటితో మ్యాటర్లు ఇలా వస్తూ ఉంటే నాట్ ఓన్లీ 1 అండి, ఇంక ఎన్ని అంటే దీనికి డిఫరెంట్. ఇది నా అభ్యర్థన. అంటే నేను దెబ్బ తిన్నప్పుడు నేను అనుభవించిన వేదన ఇది. సో తర్వాత ఇవన్నీ ఆయన మీద వస్తూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఇప్పుడు నాకే కాదు హైదరాబాద్ మహానగరంలోనో లేకపోతే బాంబేలోనో లేకపోతే చెన్నైలోనో బెంగళూరులోనో ఇతను దీనిలో బలైపోతున్న వాళ్ళు అంటే వేల కొలది ఉన్నారు అనేది ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నాట్ ఓన్లీ నేను ఒక్కదాన్నే సఫర్ అవుతున్నాను, నాతో పాటు ఇంకొక 20 మంది సఫర్ అవుతున్నారు అనేదే నా పోరాటం. కానీ ఇంకా ఇంతమంది ఉన్నారా, ఎలా అయిపోతున్నారా అనేది. ఓకే, ఇదేమిటంటే మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను స్వరూప్ గారు. ఇప్పుడు ఇన్ని చెయ్యటందుకు మనము చిన్న తప్పు కూడా చేయటందుకు చాలా భయపడిపోతూ ఉంటాం. ఐఎమ్ ఏ సెలబ్రిటీ, చాలా ప్రైవసీ ఉన్న లైఫ్. ఎందుకంటే ఎవరిది మేము ఎక్స్పెక్ట్ చేయము. మేము కష్టపడిన దాన్నే క్రమశిక్షణగా దాచుకోవడమో తగలేయడమో ఏదో ఒకటి చేసుకుంటూ. శ్రీధర్ గారి అనుచరులు అసలు మీ మీద దాడి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అదే కదండి, మా లైఫ్లు మేము లీడ్ చేసేవాళ్ళమే. అలాంటిది ఒక శ్రీధర్ రావు చేతిలో చంపబడటందుకి రమ్యశ్రీ బలైపోవలసింది. ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు మన మీడియా మిత్రులతో మాట్లాడుతున్నాను. అంటే అతనికి ఒకటి ఏదైనా అనిపిస్తే ఫస్టే చూపించానుగా, నా సిస్టమ్ నా ఇష్టం. అంటే ఈ సమాజంలో చాలా వ్యవస్థలు నేను చెప్పితేనే నడుస్తున్నాయి, నేను చెప్పినట్టుగానే నడవాలి, నేను చెప్పిందే వేదము అనేది ఆయన ఒక శాసనం గుద్దేశాడు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, GHMC కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఏదైనా ఈవెన్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా చెప్తే నేను చెప్తేనే చెయ్యాలనేది ఎవ్రీథింగ్ ఇస్ ప్రూవ్డ్. ఒక పాకెట్ మనీ కోసము పాకెట్ కొట్టిన వాడిని మేము చూస్తుండగానే వాళ్ళ సెల్లో పెట్టి ముడుకులు అవి ఎరగొట్టేస్తూ ఉంటారు.
వాడు బతుకు తెరువు కోసం అనేసి ఆ పని చేస్తాడేమో. కానీ ఇంత పెద్దవి నాకు 40,000 కోట్లు ఉన్నాయి, 50,000 కోట్లు ఉన్నాయి, నేను రేవంత్ రెడ్డి గారికి నేను సూట్ కేసులు పంపిస్తేనే రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగలరు, అయ్యారు కూడా అన్నట్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికా, లేకపోతే బెంగళూరు సీఎం, ఇంకా ఆయన నోటికి హద్దు లేదు. అది జరుగుతుందా లేదా, పాపమా పుణ్యమా అనేది తెలియదండి. కానీ ఈయన వాళ్ళని ప్రభుత్వాలను కూడా బ్యాడ్ చేసిస్తూ ఆ విధంగా ఆయన పబ్లిక్లో చలామణి అవుతున్నాడండి. రమ్యశ్రీ గారు, మీకు భూమి ఎక్కడైతే ఉందో FCI కాలనీలో, ఇప్పుడు ఇదే ఆర్మీ రిటైర్డ్ మేజర్ కుటుంబానికి కూడా భూమి ఉంది కదా, ఇప్పుడు దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు స్పందించడం అనేది జరిగింది. ఆ కేసు గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి. ఎందుకంటే ఆమె నాతో రెగ్యులర్గా మాలా చౌదరి గారండి, 78 years ఎంత ఉంది, ఈజ్ అ బిగ్ ఉమెన్, వెరీ రెస్పెక్ట్ఫుల్ ఉమెన్ అండి. అసలు మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అండి, మన కోసము, మన దేశం కోసం, దేశంలో ఉన్న ప్రతి పౌరుడి కోసము మనం ఎవరైతే వాచ్మ్యాన్ పెట్టుకుంటున్నామో, సెక్యూరిటీని పెట్టుకుంటున్నామో, డాగ్స్ని పెట్టుకుంటున్నామో, అలాగే మన దేశంలో ఉన్న ప్రజల కోసం కాపలా కాస్తున్న ఒక సేవకులండి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏదైనా అయితే ప్రధానమంత్రి మోడీ గారు కొంచెం కూడా సహించరండి, అంత రెస్పెక్ట్ ఇస్తారండి. సో అలాంటిది, అలాంటి ఒక మేజర్ అయిన భార్యని నువ్వు 2 వారాలు హైదరాబాదులో, ఆవిడ ఢిల్లీలో ఉంటారండి, ఆమె ఎప్పుడైనా మాట్లాడితే ఎంత ధైర్యవంతురాలంటే, వాడిని వదలను అనేది ఆమె ఒక్కటే మాట అండి, వాడిని వదలను రమ్య అనేది. ఇంత దురాతకమా? అలాంటి ఆమెని ఏవో కేసులు మోపి ఆమె మీద జైల్లో పెట్టి ఆమెను మర్డర్ చేయాలని ప్లాన్ చేసి, రివర్స్లో ఆవిడే తప్పు చేసిందని చెప్పి కోర్టులకి వెళ్ళి ఆమెను కోర్టుల చుట్టూ 2 years నుంచి 2.5 years నుంచి తిప్పుతున్నారండి శ్రీధర్ రావు గారు. అంటే ఆయనకి ఏమిటంటే అండి, ఇప్పుడు నా ఫోన్ కొట్టేశాడు. ఇది నిజము. పోలీస్ డిపార్ట్మెంటు దాన్ని ఎంత కవర్ చేయాలి, ఎంత మేకప్ చేయాలో అంత చేస్తుంది, చేయనియండి. అది ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాము. నా లైఫ్ అండి అది ఫోన్ అంటే. అలాంటిది ఈరోజు నా బ్యాంక్ అకౌంట్లు పనిచేయట్లేదండి, దాని నుంచి మరి నాకు ట్రాన్సాక్షన్ అది ఏం లేదు. నా ఫేస్బుక్ పనిచేయట్లేదండి, నా ఇన్స్టాగ్రామ్ పనిచేయట్లేదండి, నా ట్విట్టర్ పనిచేయట్లేదండి. అంటే 1 month ఒక ఫోన్ చేతిలో లేకుండా ఒక మనిషి ఎలా ఉంటుందనేది కనీసం పోలీస్ శాఖ అతని తరపున కాకపోతే అందులో కానీ ఏదైనా కానీ జరిగితే, ఎందుకంటే అతనికి అవకాశం ఉంటే 1,00,000 రీజన్ చూస్తాడండి. అంటే వీళ్ళని ఎలా క్రిమినల్ దీన్ని వీళ్ళ కింద మోపాలి, వీళ్ళని ఎలా చంపాలి అనే కోణంలో అవకాశం ఎలాగ దొరుకుతుందా అని వెతికే మనిషి అండి ఆ మనిషి. మీరు మాలా చౌదరి గారితో ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మాట్లాడారా? జరిగినప్పుడు నన్ను అలా చేయాలని అనుకున్నప్పుడు యు బిలీవ్, ఫోన్ చేసి, రమ్య గారు అక్కడ పోలీసులు ఉన్నారా, రమ్య గారు అక్కడ అందరూ ఉన్నారా లేదా, అయ్యో నన్ను రమ్మంటున్నారు రమ్య గారు, ఏది బిఫోర్ డే ఇదంతా నన్ను రమ్మనేది ఆమె, 2 రమ్య గారు అక్కడికి అనేది. ఆ తర్వాత మేము హైడ్రా పిలిస్తే అందరం వెళ్ళాము, ఆమె కూడా ఇక్కడికి వచ్చింది. హైడ్రా పలానా డే పలానా సర్వే ఇదంతా చేస్తుంది అని చెప్పి రోడ్లో విని ఆమె కూడా వచ్చింది ఢిల్లీ నుంచి. ముందు రోజంతా మాట్లాడింది, కాల్ చేస్తే రమ్య అక్కడికి అందరూ వస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అది ఏంటండి అంత భయము ఏం అంటే ఆమె ఫేస్ చేసింది. నేను చెయ్యలేదు కాబట్టి ఆమె భయం ఒకటి కనిపించింది. అందరూ ఉన్నారు రండి, మీకేమవుతుంది రండి అని అన్నప్పుడు నాకే ఆ ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వచ్చి మన అడిషనల్ ఏసీపీ గారితో మాట్లాడి ఆ మంది చూశారు కదండి, 2 years బ్యాక్ ఆ పోలీస్ స్టేషన్లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చారటండి, నాకు ఇలా ప్రాణహాని ఉంది, తను ఇలా చేస్తున్నాడు శ్రీధర్ రావు అని. అంటే కనీసం పట్టించుకోలేదట పోలీస్ స్టేషన్లో. అసలు శ్రీధర్ రావుకి అలాగే ఈ మాలా చౌదరికి ఉన్న భూ వివాదం ఏంటి, ఆమెను ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చింది? అంటే భూ వివాదం ఏమి లేదండి, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, కొందరు మిత్రులు చెప్పారు. ఆమె ఏదో అమ్మకుండానే ఏవో డాగ్స్ ఉన్నాయి, మీరు పెట్స్ లవర్ కదా, సో మీకు వాటికి నేను ఏమైనా డొనేట్ చేస్తాను, నేను చాలా కోటీశ్వరిని, నాకు 2 కోట్లు ఉన్నాయి, 2 కోట్లు మీకు ఇస్తాను నేను అని అంటే, ఓ అలాగా నాకు తెలిసిన విషయం, ఇంకా ఏమైనా డెప్త్కి ఉందనేది ఐ డోంట్ నో. సో ఇది వచ్చి ఇస్తాను అని అన్నారట. అయ్యో మంచి మనసు, ఎందుకంటే ఆమె
దగ్గర దగ్గర ఒక 100 డాగ్స్ని, 100 బెఫోలోస్ని వీటన్నిటిని ఆమె అడాప్ట్ చేసుకుందనమాట. ఆమె వాటికి సర్వీస్ చేయడమే ఆమె జీవితం. అంటే మనుషుల కంటే నోరు లేని ప్రాణులకి సేవ చేస్తే నా తత్వం కూడా అదే. సో అలా కలెక్ట్ అయ్యామన్నమాట. అయితే ఇలాంటి మనిషికి 2 కోట్లు ఇస్తానండి అని ఏదో అన్నాడో లేకపోతే ఏమిటో, దాని తర్వాత ఇవ్వండి అని అంటే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ ల్యాండ్ అమ్మేయండి. అమ్మేయండి అంటే లేదు లేదమ్మా దాన్ని అమ్మనది. నాకు అది జీవనోపాధి. సో మా హస్బెండ్ మెమరబుల్ అది. నేను అది అమ్మనమ్మా అది ఉంచుకుంటాను. అది ఇదంటే అదేంటి అమ్మేస్తానంటేనే కదా నీకు డబ్బులు పంపించాను అది ఇదని చెప్పి తర్వాత అది కేసు వేసి దాని తర్వాత వాళ్ళని వేరే వేరే విధంగా అంటే మనము చూడలేదు కాబట్టి అంత డీప్‌గా చెప్పలేం. ఎవరైనా మాట్లాడేది. ఢిల్లీకి కూడా గూండాలు పంపించారంట. ఆళ్ళని చంపించటానికి. ఇంటి నిండా డాగ్స్ అవి ఉండడం వల్ల, అవి గట్టిగా అరవడం వల్ల వాళ్ళు పారిపోయారనమాట. సో, వెరీ బిగ్ ల్యాండ్ అండి. అక్కడ ఉన్నది ఎంతో 20 ఏకర్సో ఎంతో అందులో ఉంటున్నారు ఆవిడ. సో, అలా ఏమిటంటే ఇలాంటి ఇవి చేస్తున్న వ్యక్తి ఆవిడ అప్పుడే మాటల్లో అప్పుడు నాకు చెప్పిందనమాట. అలా ఉంటారా అయినా అని అనుకున్నాను. అంటే నాకు ఈ ఇన్సిడెంట్ జరగకముందు శ్రీధర్‌రావు అనే వ్యక్తి అలా కూడా ఉంటారా? అచ్చా! అలా చేస్తారా? అని అనుకుంది. తర్వాత నాకు జరిగాక యెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అనేది మాత్రం అప్పుడు నాకు అర్థమైందనమాట. సో, నాట్ ఓన్లీ మీ అండి. ఇది ఏమి పనులండి ఇవి? ఏం పనులు? నాకు వేల కోట్లున్నాయి, లక్షల కోట్లున్నాయి. మీకు ఇంకొక నిజం చెప్పాలండి. ఎవరమైనా ఒక్కసారి చనిపోతాం. కోటీశ్వరులైనా లేకపోతే భిక్షగాడైనా ఎవరైనా వన్ టైమే డెత్. దేశం మొత్తం మీద ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో నా యాక్టివిటీస్ కానీ అంటే నాకు నా యాక్టివిటీస్ కానీ నా క్యారెక్టర్ని కానీ చాలా లైక్ చేస్తారండి. నేను బీసీ జాతీయ కోర్ కమిటీ మెంబర్ని, స్టేట్ ప్రెసిడెంట్ని. ఎంతమంది అంటే అక్క నువ్వు అను. అతను ఎంత రాజులే ఈరోజు భూస్థాపితం అయిపోయారు. రాజులు దేశాన్ని పరిపాలించిన రాజులే భూస్థాపితం అయిపోయారు. చెప్పుకోవటానికి చాలామంది లేరు. కానీ ఇతను అంతకంటే గొప్పవాడేమి కాదు. దేవుడు అదే చెప్తాడక్క. ఊరికి 10 మంది బయలుదేరుతాం అక్క దేశం మొత్తం మీద. ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుందో చెప్పు. ఎన్ని రోజులు ఆ ఇంటిలో దాక్కుంటాడో చూద్దాం. ఒక మనిషి చంపడానికి నిన్ను స్కెచ్ చేశాడే అతను చంపాలంటే పావు గంట పట్టదు. అంతే కదండి. అంటే జనం ఉద్రేకము అంతుంది స్వరూప గారు. ఇది అన్యాయం. ఇప్పుడు ఇది నేనొక్కదాన్నే చూపిస్తే జనానికి తెలుస్తుందా? ఇది మొత్తం దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఈరోజు సోషల్ మీడియా కానీ మీడియా కానీ అదే జీవితాలకి ఈరోజు కీలకమైన పరిస్థితి. జనానికి దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద తెలియవంటారు ఇవి. తెలుస్తుంది కదా. కానీ ఇంకోటండి ఎంతోమంది నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రము చాలా వరకు రెవెన్యూలో ప్రాబ్లము అంటే డల్ అయిపోవటానికి కారణము ఇలాంటి దోపిడీదారులు ఎక్కువైపోయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాంగా ఎంత దూరం వెళ్తుంది ఇది. చాలా అయ్య బాబో అమ్మ అక్కడ అమ్మో శ్రీధర్రావు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో అయ్య బాబో అయితే కొనకూడదు. మార్కెట్ డల్ అయిపోదండి. పడిపోదా మార్కెట్? ఒక రెవెన్యూలో ఎంత ఇన్కమ్ ఉంటుందండి. అసలు ఒకటి స్వరూప గారు ఏవైతే ఈ వ్యవస్థలు ఉన్నాయో రెవెన్యూ కానీ లేకపోతే మన ఏమిటి జిహెచ్ఎంసీ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ ఇవన్నీ ప్రతి మనిషి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ట్యాక్సులు మనం ప్రతి పౌరుడికి వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఎందుకు సర్వీస్ ఇవ్వాలి అని అంటే మనం కడుతున్న డబ్బులతో వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారండి. అది ప్రైమ్ మినిస్టర్ అవని, సీఎం అవని, మంత్రి అవని, ఎమ్మెల్యే అవని, వాట్ ఎవరైనా శాలరీ తీసుకున్న ఐపీఎస్ అవని, ఐఏఎస్ అవని, గుమస్తాలు అవని ఎవరైనా సరే ప్రజల డబ్బులతోనే వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు కదా. కానీ ప్రజలకి సర్వీస్ ఇవ్వటానికేగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. శ్రీధర్రావు వెళ్తే పర్మిషన్ వస్తుంది, రమ్యశ్రీ వెళ్తే పర్మిషన్ రాదా? రమ్యశ్రీ గారు ఇప్పుడు ఈ ఎఫ్సిఐ కాలనీ ల్యాండ్స్ కి సంబంధించి మాలా చౌదరి గారు మీతో పాటు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఫైనల్ గా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అండి. ఇలాంటి వాళ్ళ నుంచి డెఫినెట్లీ ఇప్పుడు మేము పర్మిషన్కి వెళ్తే పర్మిషన్లు రావాలి. ఇలాంటి వ్యక్తిని మీరు దాస్తే
రేపొద్దున్న మీ ప్రభుత్వానికే ప్రజలందరూ తిరగబడి బుద్ధి చెప్తారండి. అంతే కదా! ప్రజలు ఏంటంటే ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏమిటంటే, మీకు అలా జరిగిన తర్వాత అండి నా మనసు కూడా ఇరిగిపోయిందండి. ఎంత రెస్పెక్ట్ ఇస్తామంటే మిలిటరీ పీపుల్‌కి అంత రెస్పెక్ట్ ఇస్తాము. కానీ ఈరోజు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అదే మన తెలంగాణ సీఎం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికే నేను ఆల్మోస్ట్ ఆల్ ఛానల్‌లో కూర్చున్నాను. కొన్ని పెద్ద పెద్ద ఛానల్ అండి మా ఛానల్ చెప్తూ ఉంటారు. మీ ప్రాబ్లమ్సు, మా సొల్యూషన్సు, మా టీవీ, మీ టీవీ, మీ కష్టాలే మేము ప్రజలకి మంచిని చేరవేస్తాము, చెడుని తరిమేస్తాము, ఏది జరిగినా మీ ముందుంచుతామని పెద్ద పెద్ద ఛానళ్ళు అండి. ఎన్నో మాట్లాడిన ఛానల్లో ప్రజలకి ఏం చూపిస్తున్నారు అంటే, మన దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరు ఎక్కడ ముద్దు పెట్టుకున్నారు, వాళ్ళిద్దరు ఎక్కడ ఊయలుగారు, వాళ్ళిద్దరు ఎక్కడ కౌగిలించుకున్నారు, ఇవా అండి ప్రజలకు ప్రజెంట్ చేసేది. ఇలాంటివి కష్టాలు కాదండి. పెద్ద పెద్ద ఛానళ్ళు కొన్ని ముందుకు రాలేదండి. నేను తర్వాత మళ్ళీ పేర్లు చెప్తాను ఏ ఛానళ్ళు రాలేదు అనేది. ఎందుకు రాలేదు? చెడు అనేది మీరు ప్రజలకి చేరవేయాలి కదా, వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. ఇలా జరుగుతుంది సమాజంలో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలాంటి మనుషులతో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ పిల్లలైతే వాళ్ళ పిల్లలకి భయభక్తులు చెప్పి ఒక మంచి ఏమిటి చెడు ఏమిటి అని చిన్నప్పటి నుంచి నేర్పుతారే. మరి అలాంటప్పుడు ఇంత చెడు జరుగుతున్నప్పుడు ప్రజలకు ప్రజెంటేషన్ ఇవ్వక్కర్లేదా? కొన్ని ఛానల్ రాలేదండి ముందుకి. మీలాంటి ఛానళ్ళు మొత్తం సోషల్ మీడియా ఇంతవరకు టచ్ అయిన వాళ్ళు లేరండి, అందరూ టచ్ చేశారు. కొన్ని ఛానల్ రాలేదండి, కొన్ని ఛానళ్ళు వచ్చాయి. ఇది కూడా చెప్పాలండి. నేను చేతులెత్తి దండం పెట్టి నేను అడుగుతున్నానండి తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని, దయచేసి దీని గురించి మీరు కలగజేసుకుంటే అందులో నలిగిపోతున్న వాళ్ళు, మీకు చెప్పాను ఇందాక స్వరూప గారు కూడా అడిగారండి, ఒక మిలిటరీ మేజర్ వైఫ్ అండి ఆమె, ఒక 2 వీక్స్ జైల్లో దగ్గర 80 ఏళ్ళు వృద్ధురాలు పడుకుంది అనంటే ఒక్కసారి మన దేశము లేకపోతే మన రాష్ట్రం ఎటు పోతుందనేది ఆలోచించండి. అలాంటి ఆలోచనలకి మీరు 100% అండి ఒక 5 కోట్ల పైనున్న జనాభాకి బాధ్యత తీసుకున్న మీరు ఖచ్చితంగా మీరు వెరీ షార్ప్ ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా ఒక డిసిషన్ కానీ తీసుకుంటే దీనికి ఒక సొల్యూషన్ కనబడుతుంది, మాకు ఒక బ్రతుకు వస్తుందండి, మేమంత గొప్పవాళ్ళం ఏమీ కాదు. అలా అని ఇంకా కింద ఉన్నోళ్ళు కిందకు తొక్కేయాలని మాత్రం ప్రయత్నం చేయకండి. ప్రతి ఒక్కరు మీ కష్టపడి క్రమశిక్షణతో సంపాదించుకునేది అది వదిలే ప్రసక్తే లేదు. ఏదైతే హైడ్రా ఇన్వాల్వ్ అయిందో, హైడ్రా ప్రూవ్ చేసిందో, హైడ్రా లెక్కల్లో ఏమిటంటే మొత్తం రోడ్లు కలిసిపోయి మొత్తం చివరిదాకా రోడ్లు ఇస్తే మీ బిట్లు దాన్ని కంటిన్యూ చేసేలాగా దాని మీద కూడా కేసులు పెట్టి అది పెడితే కోర్టుకి కూడా కనిపిస్తుంది కదండి, ఇది తప్పు ఇది రైటు అనేది మన జడ్జిలకు కూడా కనబడుతుంది. మీరు దయచేసి ఆదేశాలు పెట్టి దాన్ని ఫినిష్ చేయమని, ఏదైతే ఎఫ్సియు లేఅవుట్లో హైడ్రా ఒక మంచి ప్రయత్నం చేసిందో ఆ హైడ్రాని మీరు ఇంకా కోఆపరేట్ చేస్తూ దయచేసి మాలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి దయచేసి ఆ సైట్లు మాకు దక్కేలాగా చెయ్యండి అని ప్రార్థిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. మీ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, ఈ భూ అక్రమార్కులను కట్టడి చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రమేశ్రీ గారు. థ్యాంక్ యూ.